వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెలిమెల్ల శ్రీనివాస్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఆయుర్వేదిక్ ప్రాసెస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒబెసిటీ లేదా మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆయుర్వేదిక్లో ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, మీది ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసాను నేను. దాంట్లో మీరు ఒక పికిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ సమ్మర్లో ఇది తీసుకోండి, మీ బాడీ కూల్ చేస్తుంది అని చెప్పేసి పెట్టున్నారు తమ్మనేది. నార్మల్గా పచ్చళ్ళు సమ్మర్లో తింటే ఇంకా ఎక్కువ వేడి చేస్తుంది అని అంటారు కాబట్టి డెఫినెట్లీ అంటే వేడి అనేది ఎప్పుడైనా చేస్తుంది, సమ్మర్లో అని కాకుండా పచ్చళ్ళు అనేది జనరల్గా ఏంటంటే దాంట్లో ఉండే కొన్ని ఔషధ గుణాలు, ఆవ నూనె కానివ్వండి, మనం పెట్టే మన మామిడికాయలో ఉండే విటమిన్ సి కానీ ఇవన్నీ పాతకాలంలో అవి బేస్ చేసుకొని అవి చెప్పి ఉండొచ్చు సప్లిమెంట్స్ లాగా. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో చూసుకుంటే ఏంటంటే మనం ఎక్కువ రీసెర్చ్ చేస్తున్న కొద్దీ ఆయిల్ని ఎక్కువ రోజులు పెట్టేసరికి అది కార్సినోజెనిక్గా మారుతుంది కాబట్టి మనం వద్దు అంటాము. అలానే ఈ ఎక్కువ మసాలాలు ఇవన్నీ కూడా అందరికీ పడకపోవచ్చు, దాంతో పైత్యం అనేది అంటే బీపీ ఎలివేట్ అవుతాయి కాబట్టి వద్దంటాం. సో ఈ ఆవకాయ అనేది ఈ పద్ధతిలో మనం వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరికైతే బాగా వేడి చేసే శరీరం ఉంటుంది వాళ్ళు తీసుకునే ఫుడ్తో కూడా, ఇప్పుడు నేను బాగా మసాలా ఉన్న వంకాయ కర్రీతో తింటాను, ఇంకోటి మసాలా ఉన్న ఆవకాయ ఆలుగడ్డలతో తింటానంటే అలాంటి వాళ్ళకి అవాయిడ్ చేయమంటాం. అందుకని మనం ఏం చెప్తాము, ఒకవేళ అలా తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మజ్జిగ లాంటిది కానివ్వండి, ఎందుకంటే ఇది బాడీ చలవ చేస్తుంది, పెరుగు కాదు, మజ్జిగ కూడా మజ్జిగ లాంటిది తీసుకోవడము, కొన్ని ధనియాలని కషాయంలాగా చేసుకోవడం చేయమంటాం. అయితే ఇక్కడ మేము జనరల్గా ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చెప్పేది అంటే ఆవకాయలు పచ్చళ్ళు జనరల్గా ఇప్పుడు అవాయిడ్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు మరి ఎవరిని తినమంటున్నాము, ఏం తినమంటున్నాం అంటే రోటి పచ్చళ్ళు అంటాం. అది మీరు చూస్తుంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకునేది. దాంట్లో మీరు దోసకాయ పచ్చడి అంటాం. మన అందరికీ తెలుసు దోసకాయ కానీ ఇవన్నీ కీర ఇట్లాంటివన్నీ బాడీని చలవ చేసేవి. అప్పటికప్పుడు చేసుకునేది తీసుకోవడం వల్ల ఎటువంటి స్టాగ్నేషన్స్ ఉండవు, బాడీకి అది అంటే టేస్ట్గా కూడా ఉండి కొంచెం ఫుడ్ కూడా మంచిగా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా వాళ్ళ అది మెడిసిన్ లాగానే. అంతెందుకు మీకు ఉగాది పచ్చడి కూడా చూడండి, ఉగాది పచ్చడి మీరు సంవత్సరం అంతా తినలేరు, ఎందుకు కొన్ని అప్పటికప్పుడు చేసుకుని అప్పుడు తింటామంటే దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఈ షడ్రుచిస్ అంటాం. మధురాంల లవణ కటుతిక్త కషాయ మన ఇండియన్ కల్చర్లోనే ఉంది, అది ఎక్కడ వేరే ప్రపంచంలో ఎవరు చెప్పరు ఆ టేస్ట్ల గురించి, మన కల్చర్లోనే ఉంటాయి. సో ఆ పచ్చడి కూడా అందుకనే అప్పటికప్పుడు చేసుకొని తినమంటాం. సో మిగతాయి కూడా అలా రోటి పచ్చళ్ళు మీ తత్వానికి బట్టి ఏదైతే అడ్వైజబుల్ అది అడ్వైస్ చేస్తుంటాం. ఉసిరికాయ కూడా చాలా మంచిది. కాకపోతే ఇక్కడ అతివృష్టి అనావృష్టి అంటాం చూడండి, తినమన్నారు కదా అదే పనిగా తింటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సార్, ఇంకొకటి చిన్నపిల్లలకి సరస్వతి చూర్ణం తినిపిస్తే మంచిది అని చెప్పేసి అని అంటుంటారు. సో ఎంత ఏజ్ వరకు తినిపించాలి అండ్ ఆ సరస్వతి చూర్ణం అనేది ఎలా హెల్ప్ చేస్తారు సార్ పిల్లలకి? అంటే మీరు చూస్తే సరస్వతి చూర్ణం కానివ్వండి, సస్తారిష్ట అంటాము, బ్రాహ్మీ వటి అంటాం, అంటే మండుక పని, ఇవి మేద్య రసాయనాలు అంటాం. అంటే మనం చూస్తాం కదా ఇప్పుడు శరీరానికి మంచిది ఏది ఈ ఫుడ్ అన్నట్టు మన బ్రెయిన్కి కూడా ఇవి ఏం చేస్తాయంటే సెరోటోనిన్ అనేది మన ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది. ఈ సెరోటోనిన్ ఏంటంటే ఎప్పుడు నెగిటివ్గా పర్సన్ వీక్ అవగానే నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపెడుతుంది. సో అలాంటి వాటిని కంట్రోల్ చేయడంలో కూడా ఈ సరస్వతి ఆకు కానీ సరస్వతి అరిష్ట హెల్ప్ అవుతుంది. ఏ ఏజ్ వరకు జనరల్గా చిన్నపిల్లలకి ఏంటి ఎందుకు చెప్తామంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రావాలి, అంటే బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ కూడా మంచిగా రావాలి, విజన్ మంచిగా ఉండాలి, మాట రావాలి. కాబట్టి చిన్నపిల్లలకి టిల్ స్కూల్ ఏజింగ్ వరకు కూడా, ఎందుకంటే మెమరీ బాగా ఉండాలి. ఇక్కడ ఎందుకు అంటే ఇవన్నీ కూడా మెమరీ బూస్టర్స్ అంటాం. నేను చెప్పినట్టు సరస్వతి ఆకు, బ్రాహ్మి, మండుకపర్ణి ఇవన్నీ కూడా ఏంటంటే స్టోరేజ్ చేసుకొని అవి మంచిగా ప్రొడక్టివిటీగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అయితే నాట్ ఓన్లీ ఆ ఏజ్ వరకే కాకుండా మేము కొన్నిసార్లు పెరాలసిస్ పేషెంట్స్లో అంటే ఏజ్ వాళ్ళలో కూడా ఎందుకు ఇస్తామంటే ఇంకా అక్కడ బ్లడ్ సెల్స్లో ఏవైతే క్లాట్ కానీ హెమరేజ్ కానీ ఉండి అక్కడ ఆగిపోతుంది. సో దాన్ని మళ్ళీ మళ్ళీ రిపేర్ చేయడానికి ఈ సరస్వతి ఆకు అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా ఎప్పుడైనా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ అంటే ఒక్క మెమరీ గురించో కాకుండా స్ట్రెస్ రిలీవర్ లాగా కానీ, నిద్ర లేకపోవడం, అవన్నిటికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లల్లో చాలా మంచి, జనరల్గా మనం పిల్లల్ని ఏమంటాం అంటే మంచిగా చదువుకోవాలి కాబట్టి, మెమరీ బాగుండాలి కాబట్టి పిల్లలకి ఎక్కువ అడ్వైస్ చేస్తుంటాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. సో ఆయుర్వేదానికి అండ్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ప్రాసెస్ ఉందో అది కొంచెం ఫాస్ట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆయుర్వేదిక్ అందరూ ఏమనుకుంటారు కొంచెం స్లో ప్రాసెస్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు ఏది సజెస్ట్ చేస్తారు సార్ పేషెంట్? డెఫినెట్లీ ఆయుర్వేద డాక్టర్గా ఆయుర్వేదం చెప్తాను. కాకపోతే ఇక్కడ మీరు అనే దాంట్లో ఒక చిన్న ఇది మీరు లిటరల్గా చూసుకుంటే మీరు అన్నారు ఒక సిస్టమ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, ఆయుర్వేద స్లో అనేది.
మీరు ఒకటే దాని సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, అంటే ఇది ఇప్పటివరకు అంటే నానుడే లేకపోతే అట్లా ఉంది, కానీ ఒక స్పైన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని చూసుకోండి, ఎముక అరిగిపోయిన వాళ్ళలో మీరు ఎన్ని రోజుల్లో స్పైన్కి తగ్గించగలుగుతారు? ఏ సిస్టమ్ అయినా నొప్పి గోలు వేసుకుంటే ఆ 6 గంటలో 1 గంట తగ్గుతుంది, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు. అక్కడ కూడా చాలా లాంగ్ టర్మే పడుతుంది. కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు, మజిల్ రిలాక్సెంట్స్ ఇస్తారు, ఫిజియోథెరపీ చేస్తారు, అన్ని అయిన తర్వాత కాకపోతే సర్జరీ అంటారు, అంటే ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది. మరి అదే ఆయుర్వేదంలో ఒక 6 నెలల్లో మంచిగా ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. సో నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదమే చాలా ఫాస్ట్. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, కాకపోతే కొన్ని డిసీజ్ మనం ఎక్కడ చూస్తామంటే, మీరు ఇది ఎట్లా వచ్చిందంటే జ్వరం వచ్చిన చోట నొప్పి దగ్గర మాత్రమే మనం చూస్తామంటే, ఇప్పుడు నొప్పికి నేను ఇదంతా చెప్పి ఒక పర్సన్ నొప్పితో వచ్చాడు, నేను బాబు నీకు వాతం ఉంది 6 నెలలు పడుతుందంటే వినరు. అప్పటికప్పుడు ఇచ్చి అరగంటలో తగ్గితే అబ్బా నాకు తలనొప్పి నా పెయిన్ తగ్గింది, ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారంటారు. బట్ అన్ని వ్యాధులు అలా కాదు. అందుకని నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎప్పుడు ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్ అయితే ఉండాలంటే, ఒక పర్సన్కి ఒక పేషెంట్కి సఫర్ అవుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ సిస్టమ్ అయినా కానీ తనకి ఒక వైద్యుడిగా మేము హెల్ప్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తను బాగా అవుతే అది ఇంపార్టెంట్. అది ఏ సిస్టమ్ వల్ల అని కాదు, అంటే ఎందులో మంచిగా ఉంటే దాంట్లో నుంచి ఆయుర్వేదమైన ఏదైనా తీసుకొని అల్టిమేట్గా పేషెంట్స్ కి రిలీఫ్ రావాలి, అంతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రిలీఫ్ కాకుండా. సో అది ఏ సిస్టంలో ఉన్నా కానీ ఇవి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది కమింగ్ టు ఆయుర్వేద అనేది డెఫినెట్లీ అమ్మా, అంటే మీరు ఇప్పుడు చూడండి, అంటే పెరాలసిస్ కూడా ఇమీడియట్గా ఆ టైంలో 3 డేస్లో క్లాట్ ఉంటే దాన్ని డిజాల్వ్ చేయడానికి ఇస్తారు. బట్ పోస్ట్ పెరాలసిస్ మీరు చూసుకుంటే చేసేది ఏమి ఉండదు. బట్ ఆయుర్వేద మాత్రమే ఒక 1 మంత్లో 1-2 మంత్స్లో దాన్ని రిపేర్ చేయడానికి, రికవరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది. అలా చాలా ఉంటాయి, నాట్ ఓన్లీ ఒకటని కాదు. నేను చెప్పినట్టు స్పైనల్ ఇష్యూస్లో కూడా చాలా వాటిలో కూడా ఆయుర్వేద చాలా మంచిగా ఫాస్ట్గానే పనిచేస్తుంది. ఓకే సార్, లాస్ట్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? అంటే ఫుడ్ అంటే నార్మల్గా అందరు తీసుకుంటారు, ఇంకా డాక్టర్స్ చెప్తారు నార్మల్గా వాటర్ ఎక్కువ తాగండి, హైడ్రేట్ గా ఉండాలి. ఎందుకంటే వాటర్ ఈ సీజన్లో ఏంటంటే స్వెట్ ద్వారా బాగా వెళ్ళిపోయి స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, కాబట్టి జనరల్గా వాటర్ హైడ్రేటెడ్గా తీసుకోమంటాము. అండ్ సింపుల్ కేర్ అమ్మా, అంటే ఏం లేదు, ఇప్పుడు ఎండ వేడి ఉంది, దానికి మనం చలువ చేసే చేయాలి. ఇక్కడ ఏంటి వట్టివేరు అనేది మనకి ఈజీగా అందరికీ తెలుసు, దాన్ని ఉషిరం అంటాము, చందనం అంటాం. చందనం ఇలాంటివి ఏంటంటే ఇంట్లోనే తీసుకొచ్చి కషాయం లాగా కొంచెం మరగబెట్టుకొని తాగడం వల్ల బాడీలో హైడ్రేట్తో పాటు వేడి, అంటే హెడ్ నుంచి కాళ్ళ వరకు ఉండే వేడిని కంట్రోల్ చేస్తుంది. ఇవి కాకపోయినా ఇంట్లో సింపుల్గా దొరికే ధనియాలు బాగా నీళ్ళలో మరగబెట్టుకొని తాగటం వల్ల మన బాడీ ఈ వేడిని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది. మజ్జిగ లాంటిది ఇవి అంటే లిక్విడ్స్ గా తీసుకోవాల్సి వస్తాయి. డైట్ లో చేసుకుంటే ఈ సీజన్ లో కొంచెం నాన్ వెజ్ కొంచెం తగ్గించుకుంటూనే, అలానే విరుద్ధ ఆహారం అంటాం, అంటే నేను చెప్పినట్టు ఇంతకు ముందు ఉట్టి స్టోన్స్ ఫామ్ అవడానికి వాటర్ తగ్గిపోవడమే కాకుండా విరుద్ధ ఆహారం అంటాం, అంటే మిల్క్ ప్రోడక్ట్స్, అలానే కాల్షియం రిచ్డ్ లైక్ ఫిష్ లాంటిది, పెరుగు లాంటిది కాంబినేషన్, టమాటోస్ ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ సీజన్ అయినా కానీ మేము చెప్పేది అంటే ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే జనరల్గా అంటారు అబ్బా వెళ్తే ఎండలో ఎలా ఎక్సర్సైజ్ అంటే మనం టైమింగ్ ప్లేస్ కావాలి, ఎర్లీ మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా ఒక 15 minutes to half an hour కొంచెం వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి. అండ్ యాజ్ యూజువల్గా పిల్లలకి కొంచెం బయట వెళ్ళినప్పుడు క్యాప్స్ లాంటివి, అండ్ నేను అదే చెప్పాను కొంచెం ఆయిల్ లాంటిది కూడా అప్లై చేసుకోగలిగితే ఏంటంటే డైరెక్ట్ ఎండ అనేది మన స్కాల్ప్కి తగలదు, మన బాడీకి తగిలినప్పుడు దాని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. కళ్ళద్దాలు లాంటివి పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో ఈ వేడికి మీరు చూస్తే ముక్కు నుంచి బ్లడ్ కారడము ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఈవెన్ మోషన్ వెళ్తున్నప్పుడు కూడా బ్లడ్ వస్తుంది. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా ఇంట్లో ఉండే మిశ్రీ, పటిక బెల్లం అంటాం కదా మన దాన్ని కొంచెం ఒక గుప్పెడు అట్లా ఒక 5 grams అట్లా తీసుకొని వాటర్లో కలుపుకొని రోజు పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ఈ బ్లడ్ వచ్చే ఇలాంటివి ఏమన్నా బ్లీడింగ్ కానీ ఇట్లా ఉంటే కూడా కంట్రోల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నార్మల్గా అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్ డిఫరెంట్, అంటే మన బాడీ మెటబాలిజం కానీ ఏదైనా చేంజ్ అయిపోతుంటుంది. అంటే ఏ సిస్టమ్ అయినా ఇప్పుడు ఆ పేషెంట్ కదా చెప్తున్నా, ఇప్పుడు యాక్సిడెంట్ కేసు ఉంది, ఆ టైంలో నేను చేస్తా అంటే కాదు కదా, ఆ టైంలో ఆ మెడిసిన్ చేసుకొని అది చేస్తేనే హెల్ప్ అవుతుంది. అలానే ఏ సిస్టంలో ఉన్న గొప్పతనం ఆ సిస్టమ్ ఆ టైంకి మనం ఇవ్వగలిగితే యాజ్ ఎ పేషెంట్గా తప్పకుండా అన్ని వ్యాధులు నార్మల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.